హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి టిఫిన్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. దీని పేరు సున్ని రొట్టి. మినప్పిండి బియ్యం రవ్వతో చేస్తాము. చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది. పాతకాలం రెసిపీ అనమాట. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో సాటర్డేస్ ఒంటిపూట భోజనం అంటే నైట్ టైం టిఫినే తింటాం కదా, అలాంటప్పుడు దెబ్బ రొట్టి కానీ సున్ని రొట్టి కానీ అలా చేస్తూ ఉంటాము. ఈ రెసిపీ కూడా కొంచెం దెబ్బ రొట్టి టేస్ట్ లానే అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముందే చెప్పేస్తున్నాను, ప్రాసెస్ కొంచెం లెందీ, ఇంకా టైం టేకింగ్ కూడా. బట్ ఆ టేస్ట్ కోసం ఆ మాత్రం కష్టపడిన తప్పేముంది అన్నట్లు అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నాను, చూపిస్తున్నాను. ఏదైనా ఒక చిన్న కప్తో కానీ గ్లాస్తో కానీ మెజర్మెంట్గా పెట్టుకోండి. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. మినపప్పు తీసుకున్న కప్పుతోనే 3 కప్స్ వర్ణోకా లేదా రైస్ రవ్వ అంటాం కదా, అది కూడా తీసుకోవాలి. అలాగే వాటర్ అయితే 7.5 కప్స్ వాటర్ మెజర్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఇందులో కావాల్సినవి 2 ఇంచీల అల్లం తురుము పెట్టి రెడీగా ఉంచుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ఇంగువ, ఇంకా కరివేపాకు. ఫస్ట్ అయితే చిన్న మిక్సీ జార్లో 1 కప్పు వరకు మినప్పప్పును వేసి స్మూత్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మినప్పప్పు మెత్తని పౌడర్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ఉన్న కడాయి కానీ కుక్కర్ కానీ తీసుకొని అందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న మినప్పప్పు పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇందులోనే 3 కప్స్ బియ్యం రవ్వని మనం మెజర్ చేసి ఉంచుకున్నాం కదా, బియ్యం రవ్వను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకొని దాన్ని కొంచెం నలిపి వేసుకోవాలి. ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, ఇంగువ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ గుమగుమలాడుతుంది. అలాగే అల్లం తురుము కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీలో మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎక్కడ యూజ్ చేయము. సో మీ టేస్ట్కి తగినంత సాల్ట్, కారం అన్నీ ఇక్కడే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చెప్పాను కదా, వాటర్ 7.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు మినప్పప్పు ఏ కప్తోనైతే నేను మెజర్ చేసుకున్నానో అదే కప్తో 3 కప్స్ బియ్యం రవ్వ వేసుకున్నాను. ఇప్పుడు కూడా అదే కప్తో 7.5 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేస్తే ఉండల్లా ఉండి సరిగా మిక్స్ అవ్వదు. సో ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేశాక మిగతా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాక మిగతా వాటర్ని కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపి 7.5 కప్స్ వాటర్ మెజర్మెంట్ అయితే కంపల్సరీ, ఎందుకంటే లేదంటే సరిగ్గా ఉడకదు, పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇంకా తర్వాత ఆయిల్ వేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనమాట. ఇందులోనే కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం చేసిన ప్రాసెస్ అంతా స్టవ్ పైన కాదు, నార్మల్గా చేస్తున్నాం. జస్ట్ పిండి ప్రిపేర్ చేసాము. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి మొత్తం. మినప్పిండి, బియ్యం రవ్వ అంతా బాగా ఉడకాలి. కొంచెం టైం పడుతుంది, మెల్లగా ఉడుకుతుంది. ఈ రెసిపీకి అయితే మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. కొంచెం తేడా వచ్చినా పిండి రొట్టెలా కాకుండా అక్కడక్కడ పచ్చిగా ఉండిపోతుంది. మెజర్మెంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 1 కప్పు మినప్పప్పుకి అదే కప్పుతో 3 కప్స్ బియ్యం రవ్వ, అదే కప్పుతో 7.5 కప్స్ వాటర్, అన్నీ ఒకే కప్తో మెజర్ చేసుకోవాలి. ఈ పిండి ఉడుకుతుంది కదా, కలుపుతూ ఉడికించుకోవాలి. పిండి అంతా కొంచెం దగ్గర పడ్డాక మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మనకి 20 to 25 మినిట్స్ టైం పడుతుంది. తడి చేత్తో పట్టుకున్నామంటే ఫింగర్స్కి అంటకుండా ఉంటే పిండి బాగా ఉడికినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ పిండిని ఇప్పుడు రొట్టెలా కాల్చుకోవాలన్నమాట. దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. రొట్టెలా కాల్చుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ కడాయిలో మనం ఆయిల్ వేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని వేసి సాఫ్ట్గా స్ప్రెడ్ చేయాలి. మొత్తం ఇలా ప్రెస్ చేస్తూ వేసామంటే అంత సాఫ్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సాఫ్ట్గా స్ప్రెడ్ చేశాక మూత పెట్టి 30 మినిట్స్ బాగా కాలనివ్వాలి. మనం ఇంతకుముందు ఉడికించేటప్పుడే ఎక్కడ పచ్చిదనం లేకుండా బాగా ఉడికిపోవాలి. ఇక్కడ జస్ట్ క్రిస్పీగా అచ్చు కట్టడానికి వేస్తున్నాము. పిండిని అన్ని వైపులు ఇలా సాఫ్ట్గా స్ప్రెడ్ చేశాక మూత పెట్టి 30 మినిట్స్ సిమ్లోనే బాగా కాలనివ్వాలి. ఈ టైంలో కలపాల్సిన అవసరం లేదు, దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు. మూత పెట్టి 20 to 30 మినిట్స్ అలాగే సిమ్లో విడిచిపెడితే సరిపోతుంది.
20 to 25 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అడుగున ఎర్రగా అచ్చుకట్టు ఉంటుంది. ఇలా అయినా చక్కగా తినేయచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే రెండో వైపు కూడా టర్న్ చేసి కాసేపు కాల్చిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెండో వైపు టర్న్ చేసేటప్పుడు రొట్టె విరిగి షేప్ పాడైపోకుండా ఉండడానికి ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి కడాయిపై పెట్టి ఫ్లిప్ చేసుకొని మరలా కడాయిలో వేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసామంటే ఎంతో టేస్టీగా ఉండే సున్ని రొట్టె అయితే రెడీ అవుతుంది. ఈ రొట్టె అడుగున మంచి అచ్చులా క్రిస్పీగా ఉండి పైన సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కాకుండా ఒక 10-15 మినిట్స్ విడిచిపెట్టి పీసెస్లా కట్ చేసుకున్నామంటే షేప్ కూడా నీట్గా ఉంటాయి. ఒకవైపు సాఫ్ట్గా ఇంకోవైపు క్రిస్పీగా. ఈ రొట్టె టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. టైం టేకింగ్ కానీ టేస్ట్ మాత్రం సూపర్ అసలు. రెసిపీ నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని ఫుడ్ రెసిపీస్, బేబీ ఫుడ్ రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.